పొద్దున స్వామీజీ గారు చెప్తున్నారు, రోజు ఆలయంలో పూజలు జరుగుతుంటే మా బ్రాహ్మణులు వెళ్లి పూజకు వెళ్తుంటే పోలీసులు పూజ చేయొద్దని ఆపారట. ఈరోజు పూజను ఎట్లా ఆపుతారు? పూజ ఈరోజు జరుగుతుందా? సంవత్సరాల నుంచి ఆలయంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం పోలీసులు అడ్డుకొని మీరు పూజ చేయడానికి వీల్లేదు, దేవాలయంలో పూజ చేయడానికి వీల్లేదని చెప్పే హక్కు నీకెవడిచ్చిండు రేవంత్ రెడ్డి? నువ్వెవడివి? దేవాలయంలో పూజలు ఆపేంత మూర్ఖుడి వారు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ రకంగా నువ్వు పూజలు ఆపుతావు? ఈరోజు మళ్ళీ పీఠాధిపతి గారు వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగి పోలీసులతో వాగ్యుద్ధం జరిగిన తర్వాత అరగంట తర్వాత కానీ పూజకు అలో చేయలేదు. పూజలు ఆపే సంస్కృతి ఎక్కడిది? దేవాలయంలో ఏదైనా పూజలు ఆపుతాడా? ఇది ఎక్కడి పద్ధతి అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఎందుకు వందలాది మంది పోలీసులను అర్ధరాత్రి పూట ఇక్కడ ఎందుకు పెడుతున్నావు? కనీస పద్ధతి లేదా? దానికో విధానం లేదా? ఇదేం సంస్కృతి అని చెప్పి కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నా. రాత్రి 12:30కు లోపలికి ఎట్లా వస్తారు? రాత్రి 12:30కు నిన్న పోలీసులు లోపలికి వచ్చి ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఏసీపీ గారు వచ్చి ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తాడు? దానికో పద్ధతి ఉండదా? భూమి తీసుకుంటే నోటీసు ఉండదా? మాట్లాడే దానికి సంస్కారం ఉండదా? అయినా మీరు కేబినెట్ లో నిర్ణయం తీసుకే ముందు ఒక పీఠాధిపతిని మాట్లాడి గౌరవంగా అది మాట్లాడేటువంటి సంస్కృతి సాంప్రదాయం లేదా మీకు? ఏవి మాట్లాడకుండానే నీ ఇష్టం వచ్చినట్టుగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటావు. పీఠాన్ని కూలుస్తా, దేవాలయాన్ని కూలుస్తా, అన్నదాన సత్రాన్ని కూల్చేస్తా, వేరే పాఠశాలను కూల్చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ఎంత దూరమైన పోరాటం తప్పకుండా ఈ దేవాలయ పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమినిచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మఠాన్ని నిర్మాణానికి ఆ రోజు సహకరించింది. దీనిని కాపాడుకునే బాధ్యత కూడా మాది. ఇలా హైదరాబాద్ లో ఈ మఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు, ఎంతో మంది కూడా ఈ మఠం కింద ఈ పూజలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది భక్తులు ఉన్నారు. అయినా ఇదంతా నిర్మాణం జరిగిందంటే ఎంతో మంది భక్తులు 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంతో మంది ఇస్తే ఈ దేవాలయము, ఈ మఠం నిర్మాణమైంది. ఇది వాళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కదా. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కదా దేవాలయం కూల్చడం అంటే. మఠాన్ని కూల్చడం అంటే భక్తుల మనోభావాల్ని కూల్చడమే కదా. లక్షలాది మంది భక్తులు ఈ మఠానికి ఉన్నారు కదా. అయితే ఏ మఠమైనా ఏ దేవాలయమైనా కూడా అది హిందూ ధర్మ పరిరక్షణ. నువ్వెట్లా కూలుస్తావు? నీకెవడు హక్కు ఇచ్చాడు?